నమస్కారం, నేను కల్పన అర్షన్పల్లి స్వరాంజలి నుండి. ఇవాళ మన దగ్గర మరో నారీమణి వజ్రేశ్వరి గాజులక్క గారు వచ్చారు. అయితే ఎండి దయానంద్ మామిడాల్ గారు నుండి స్వరాంజలి నుండి నేను వాళ్ళకి సన్మానం చేస్తాను. నమస్కారం, నేను కల్పన అర్షన్పల్లి స్వరాంజలి నుండి. ఇవాళ మరో నారిమణులు మన దగ్గర వచ్చారు. ధార్మికంగా వాళ్ళ పేరు చాలా మారిమోగిపోతుంది షోలాపురంలోనైతే. వీరు వజ్రేశ్వరి గాజుల్ అక్క, నేను వజ్రక్క అని పిలుస్తాను. అయితే వజ్రక్క, మీ గురించి మీరే చెప్పుకోండి. మీ మొత్తం పేరు మీరే, అంటే ఎంతవరకు నేర్చుకున్నారు, అత్తగారిల్లు తల్లిగారిల్లు. జై శ్రీమన్నారాయణ. నా పేరు వజ్రేశ్వరి గాజుల్, అందరు వజ్రక్క అని అంటారు. నేను దాబీ దగ్గర అయింది నాది శిక్షణ, సోలాపూర్లో అయింది, కూర్చొని స్కూల్. స్వామి యొక్క మార్గం కష్టంగా అంటే, ఇప్పుడు ఈడ పిలిచిరంటే స్వామి యొక్క పిలుపు అనుకుంటా. అవునవును, ఏదైనా స్వామి స్వామి అన్నలేంది పుట్టది. ఈ స్వామి పిలుపున్నది నాకు ఇక్కడ, కానీ ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ఇంకా సేవలు అయితే చేస్తూ ఉన్నాను, చేపించుకుంటుండు ఆయనే. ఫస్ట్ అయితే నాకు వచ్చింది నా ఫ్రెండ్లు చేయబట్టి నేను ఈ దారికి వచ్చాను. నా ఫ్రెండు ప్రమీల చెన్నాపట్టన్. ఎన్ని సంవత్సరాలకు? ఇప్పుడు నేను అనుకుంటా 15 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆమె ఫస్ట్ నాకు తిరుపతికి తీసుకోవాలని, సేవకు తీసుకోవాలని అని అనుకున్నది. సేవకు అని తీసుకోవాలని నాకు అప్పుడు తెలియదు సేవ అంటే ఏమది. వాళ్ళకి 5 ఏళ్ళు నేను సతాయించాను అన్నమాట. నేను రాను, నా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అని. సడన్లీగా 5 ఏళ్ళ తర్వాత రెడీ అయినా, సేవకనే తయారైనా. నేను లీడర్ అనేది కాదు, వాళ్ళే ఉండే. పోయినాక సగం దారిలో మేము కడప దగ్గర వచ్చినాక ఆమెకు జ్వరం మొదలైంది. జ్వరం అంటే 103 దగ్గర వచ్చండి ఆమెకు జ్వరం. ఆమె ఇంకా లేవలేని పరిస్థితిలో ఉండే. ఇంకా అక్కడ పోయినాక కూడా ఆమెకేమి కుదిరేడు అన్నది లేదు, పరిస్థితి లేవకనే ఉన్నది. ఇంకా మేము 22 మహిళలు వెళ్ళినామన్నట్టు సేవలకు. అయితే అప్పుడు వెళ్ళినాక ఇక ఆమె లేవలేదు, ఇది కాలేదు. ఇక వీళ్ళందరూ నాకంటారు, అక్క నూరా ముందుకురా వచ్చి నువ్వేమన్నా మాట్లాడు అంటే, నేనన్నా అబ్బో నాకైతే ఏది తెలియదు, నాకైతే అసలే నేనైతే రాని అన్నాను. రానంటే మీరే రారా అంటే నేను వచ్చినా అనేది సేవ ఎట్లుంటుందో ఏముంటుందో నాకు తెలియదు అమ్మ, నేను రానంటే అక్క ప్లీజ్ రావాలి, నువ్వు రావాలి అని వాళ్ళది చాలా అంటే ఫోర్స్ చేసిన వాళ్ళు. వచ్చిన నిలబడ్డా. అక్కడ కూడా ఇంకొక మిరాకల్ అంటే ఏంటంటే, నేను ఫైల్ ఉంటుంది అన్నట్టు, మన అంత ఆధార్ కార్డు అంత ఐడీలు ఉంటాయి. అవి తీసుకొని వాళ్ళ కాడ ఆఫీస్లో ఇస్తుంటుంటే వాళ్ళు చూసికేసి ఏమమ్మా వజ్రేశ్వరి ఏంటిది అలా కొత్తగా నిలబడుతున్నావు, ప్రతిసారి వస్తావు కదా అని అన్నాడు. అది విన్నాక నేను నాకు కాల్జీలు చల్లబడ్డాయి. ఇదేంటమ్మా, ఆఫీస్లో అంతా జెంట్స్ ఉన్నారు కదా, అంత మగవాళ్ళే, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను అనుకున్నా ఇదేమో ఉందా ఏమి, భయం అనిపించింది నాకు. అంటే ఫస్ట్ కదా మేము వెళ్ళేది, నా భయం అనిపించింది. నేను అనుకున్నా ఇదేమో ఉన్నట్టుంది గమ్మత్తుగా, ఇది సేవలా ఏంటిది బాబోయ్. ఇంకా నాకు ఇంకెవరికి నేను ఏం చెప్పలేదు, నాకు భయం అవుతుంది లోపల. కానీ నేను వేరే వాళ్ళని ఏం చెప్పలేదు. ఇక వాళ్ళని ఫైల్ ఇచ్చినాక ఆయనే అట్లా మాట్లాడినాక కొంచెం నాకు డౌట్ కూడా ఉండే, భయం ఉండే, డౌట్ ఉండే. కొంచెం నేను ఏదైనా కానీ కొంచెం డౌట్ పెట్టుకొని నడుస్తాను అన్నట్టు మనిషి మీద. అంతా దీంట్లో అట్లా నమ్మ, నేను కొంచెం డౌట్ పెట్టుకొని మాట్లాడుకుంటాను. ఇక వాళ్ళని అందరు చెప్పినా ఏనైతే ఇచ్చినా నేను మరి ఎట్లా అంటే ఇక ఇట్లా కొంచెం నేనే వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటా తీసుకెళ్ళిన స్వామితో, ధైర్యం చెప్పుకుంటా. నాకు
ఆ సేవ ఫస్ట్ నేను చేసిందంటే స్వామి యొక్క పిలుపు, స్వామి యొక్క అనుగ్రహము, ఇంకా మొత్తం చేయించుకున్నాడు ఆయన్నే, చేయించుకుంటుండే ఆయన్నే, నేను కాదు. మంది అనుకుంటారు వజ్రక్క చేస్తుంది, వజ్రక్క తీసుకెళ్తుంది, అది నేను తీసుకోయేది కాదు. తీసుకుపోయేది మన స్వామి. ఎవల అందులో ఉంటుందో వాళ్ళు మాత్రమే వస్తారు, అంతవరకు చేరుకుంటారు వాళ్ళు. ఆయన పిలుపు లేని మనం పోలేము. ఆయన అనుగ్రహం కావాలి. బాగానే జాగాలో మీరు తిరుగుతారు. ఎన్ని మంది వస్తారు మీ దగ్గరికి ఇట్లా సేవలు? నేనైతే ఫస్ట్ తీసుకోవడంటే మీరే తీసుకుపోతారు ఎక్కడికైనా. ఇప్పుడైతే ఒకప్పుడు నేను అనేదనే ఒక అది వాళ్ళ ఒక ఇది ఉంటుండే ప్రేమ. నేను అనేది కాదు, తీసుకుపోయేది మన స్వామి అందరికీ. ఇప్పుడైతే ఆన్లైన్ అయినందుకు ప్రతి దీంట్లో మొహల్లలో ఉన్నారన్నమాట. ఎవరైనా పర్సనల్గా కూడా ఎవరు కూడా చేయొచ్చుకో, అంత ఈజీగా చేసాను అన్నమాట. ఇప్పుడు అది అంతటా ఉంది. కానీ నేను ఇప్పుడు ఒక తిరుపతే కాకుండా శ్రీశైలం, భద్రాచలం, ఇంకా కాశీ అంటే ఒకటి ఇట్లా మామూలుగా తీసుకెళ్తా. కాశీ కూడా తీసుకెళ్తా అంటే ఎందుకంటే అందరినీ అంత డబ్బు పెట్టుకొని చేసుకునేంత యాత్ర, సేవ, దర్శనం చేసుకునేంత ఉండదు. కాబట్టి ఏదో మనము ఇప్పుడు నేను చేసేదంటే స్వార్థము పరమార్థం రెండు చేసుకుంటాం. పొట్టి ఓన్లీ సేవ చేసుకుంటూ కూర్చుంటే మరి పొట్టకెట్లే. అదే అంటే భగవంతుడు ఇది కూడా చెప్పలేడు, మొత్తము అంత నువ్వు సేవనే చేసుకుంటూ ఉండు అని. అంటే అది కాదు, ఇది కలికాలం కదా, మనం కొంచెం మనది కూడా చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు అందరైనా అంతే చేసుకుంటారు. ఇక మనకు ఇంత ఇచ్చి వెళ్ళడానికి కూడా కాదు కాబట్టి వాళ్ళని కాశీ, మథుర ఇవన్నీ తీసుకెళ్తా. కాశీ పోతుంది, కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, గయా ఇవన్నీ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళని తీసుకెళ్తా. అంటే అందరు కూడి ఏదో కొంచెం వేసుకుంటే బాగుంటది, వాళ్ళకు కూడా కష్టంగా ఉండదు, మీకు కూడా వాళ్ళకి పోవాలని ఉంది. కానీ అంత డబ్బు పెట్టుకొని పోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి నేనేదో చిన్నగా, నేనైతే అంత పెద్దగా లేను గోవింద. అది స్వామి దగ్గరికి మీరు తీసుకుపోతారు, వాళ్ళతో సేవలు మీరు చేస్తారు. నేను తీసుకుపోయేది కాదు, తీసుకుపోయేది ఆయనే, పిలిపించుకునేది ఆయనే. ఏదో నాకు అందులో పేరు అంటే గోవిందుని పేరే గొప్ప ఉంది కదా కలియుగంలో అయితే. కదా, ఆయన కన్నా పేరు ఇంకెవరిది లేదు కదా. మళ్ళీ ఇక్కడ కూడా కుంకుమార్చనలు, వేరే వేరే గుడ్లలో పోవుడు, సేవలకు సేవికలకు అందించుడు అన్ని మీరు చేస్తారు. ఎన్ని మందిది టీం ఉంటుంది అంటే మొత్తం కౌంట్ చేయలేదు. అవును అదే 300 నుంచి 500 దగ్గర అని కూడా విన్నాను నేను. తెలియదు నాకు. ఎందుకంటే మీ పేరు చెప్పంగానే ఆడోళ్ళు ఇట్లనే జమ అవుతారు. ఏ సేవకైనా ప్రేమ. నేను కూడా అన్నా అక్క నీ పేరు వేస్తేనే వస్తారు ఎక్కువ. నా పేరు వేస్తా కాదు, గోవింద్ మీద ఒక ప్రేమ. అదే కదా, మీ మీద ఆయన అంత విశ్వాసం కురిపిస్తారు. స్వామి మీద విశ్వాసం ఉండాలని. నీతో పోతే ఆనందంగా ఉంటది, అన్ని సేవలు కూడా మంచిగా జరుగుతాయి. అది వాళ్ళ ఒక ప్రేమ, వాళ్ళ ఒక నా మీద ఉన్న ప్రేమ. కానీ అవన్నీ ఎట్లా కుదురుతాయి అక్క? ఎందుకంటే ఇల్లు చూసుకోవాలి, ఇది చేసుకోవాలి. నా కోడలు మంచిగా చూసుకుంటుంది. ఆ కోడలు ఉంటేనే అతని పేర్లు కూడా అయితే. ఇప్పుడు ఇల్లు చూసుకోవాలంటే నాకు కోడలు ఉంది, 2 కొడుకులు, కోడళ్ళు. ఇంకా నాకు కోడలు నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అవును కదా, అదంతా ఆమె చూసుకుంటుంది, ఇల్లంతా ఆమె హ్యాండిల్ చేస్తుంది. అదే నేను ఇక్కడ తిరుగుతా. అదే కదా, ఇట్లా ధార్మికంగా ఏదన్నా ఎప్పుడన్నా పోవాలంటేనే ఇంట్లోకి నుంచి కాలు బయట పడాలి. ఇంట్లో నాకు అందరూ సపోర్ట్గా ఉంటారు. అవును కదా, మీ వారు? మా వారు కూడా నాకు సపోర్ట్గానే ఉంటారు. ఆయన సపోర్ట్తోనే ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ ఉన్నదనే లేకపోతే బయట కాలు పెట్టాలంటే 10 మాటలు అడగాలబడుతుంది. అది మన ఇది అని కాదు, వాళ్ళకు ఒక భయం ఉంటుంది. బయట పోయినాక మీకు ఎవరన్నా అంటే మీరు అలసిపోతారా, ఎవరన్నా మీకు అంటే రాంగ్ ఏమైనా చేస్తారా అని ఒక దానికనే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు నువ్వు ఎదురుపోయే శక్తి నీ దగ్గర ఉన్నదని నమ్మి స్వామి నుండి వస్తుంది.
ఆ శక్తి కూడా ఆయననే ఇస్తాడు నాకు. ఇప్పుడు ఏడైనా మీకు చూస్తాం, ఏడ ధార్మిక కార్యక్రమం అంటారు కదా మరాఠీలో, ఇక్కడ అందరూ ఆడ అంటే వజ్రక్క వస్తుంది, వజ్రక్క సేవికరీలు వస్తారు అంతా. ఫోన్ చేయగానే ఆ వజ్రక్కకు చెప్పినాము, వజ్రక్క ఇన్ని మందికి గోలిస్తుంది అని వినబడుతుంది. ఏదైనా కళ్యాణోత్సవం కానివ్వండి, ఏదైనా గుడ్ల అర్చనలు ఇది కానివ్వండి, పెద్ద పెద్ద కార్యక్రమాలు కానివ్వండి వస్తారు. మీ పేరు చెప్పగానే అన్ని మందికి అది చేస్తారు. అది వాళ్ళ ప్రేమ, నా మీద ప్రేమ. ఎవ్వరు ఇట్లా రూపాయి ఆశించారు మళ్ళీ. లేదు లేదు, వజ్రక్క పిలిచిందంటే పోవాల్సిందే. వాళ్ళకు నా మీద ఒక ప్రేమ కాబట్టి వాళ్ళు వస్తారు అట్లా, ఇంకా ఏం లేదు. స్వామి మీద వాళ్ళు చాలా ఇష్టపడతారు. కానీ దేవుడు మీకు అంత ఆరోగ్యం కూడా లభించాలి. ఆయన దయ, నాదేం లేకపోతే ఒక రోజు బయట పోయి వచ్చినా కానీ సెకండ్ డే ఆడామే బయట పడది మళ్ళా. నేను మొన్నే వచ్చిన కదా. అవును కదా, అందుకే కదా సాయంత్రం మళ్ళీ నైట్ వచ్చిన. ఇంకా నిన్న ఒక రోజు మళ్ళీ ఇప్పుడు ఇది అయినాక తర్వాత ఇంకేమేమో మీరు చేయాలి. అక్కలకోట్ కూడా వెళ్తాను సేవ, అక్కలకోట్కి వెళ్తా, తులజాపూర్కు కూడా వెళ్తా, అప్పుడప్పుడు గాణగాపూర్ కూడా తీసుకెళ్తారు. ఏదైనా మహాత్ములది ఇది ఉంటుంది, అప్పుడు నాకు వాళ్ళు కూడా తీసుకెళ్తారు మహాత్ముల దగ్గర. ధార్మికంగా ఏడ కూడా ఉండని నేను వెళ్తా. నేను వెళ్తా, అది నా భాగ్యం. భాగ్యము ఆ దేవుడు అంత శక్తి కూడా ఇస్తారు. ఆయనే ఇస్తాడు, ఆయన తరపునే నాకు ఇది. ఈ శ్వాస కూడా ఆయనదే కదా. మరి తలుచుకుంటే అదే తలుచుకుంటే ఏం కాదు. మీరు ఇన్ని మందికి తీసుకుపోతారు, ఇన్ని మందికి విశ్వాసం మీ మీద ఉంది, మీరు ఇక్కడ పో అనే వారికి అక్కడ పోతారు. చూస్తాం అందరూ ఆరెంజ్ కలర్ చీరలల్లా అంటే వజ్రక్క పంపించింది, అదొక విధమే అయిపోయింది ఇక్కడ సోలాపురంలో. పేరంటే ఏడో ఏ తీర్థయాత్రలకు పోవాలన్నా వజ్రక్క ఏడైనా తీసుకుపోతున్నావా ఇట్లా ఏమైనా ఇట్లా జమ అవుతారు కదా. ఎక్కువ నీలం నగర్, దత్నగర్లా, ఎంఐడిసిలా, పాత గర్కులు, కొత్త మొత్తం పేరు వజ్రక్కనే కదా. పేరు గోవిందు, మళ్ళీ మీరు ఆడికే వస్తారు. గోవిందు ఉంది పేరు అది. సరే అక్క, ఇప్పుడు నెక్స్ట్ జర్నీ మీరు ఏమేమి అనుకుంటారో అన్నీ సాధ్యం కావాలి. నాకు అనిపించి కాశ్మీర్ ఇట్లా కూడా కొన్ని మంది అదే కాశ్మీర్ అంటే నేను వేణుగోపాల్ జిల్లా పంతులు పెద్ద పెద్ద యాత్రలు తీసుకుంటాడు కదా, మనోళ్ళది ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, అక్క మనం అంత దూరం పోగలుగుతామా అని. దాంట్లో ఒకటి నాకు ఒకటి అనిపించింది, ఎందుకైనా మంచిది మన వాళ్ళు అంతవరకు వెళ్ళాలి. ఎందుకంటే 70,000, 60,000, 30,000 పెట్టుకునే అంత లేదు. మన వాళ్ళు సేవ చేస్తారు కదా. అన్నాక ఇట్లే అక్కడ కిచెన్లో వంటలు చేసేవాళ్ళు, వంటలు అందించుడు అది ఉంటుంది. ఇంకా వాళ్ళని నాదొక దేవుని దగ్గర ఒక సంకల్పం ఉండే, అది కూడా భగవంతుడు పూర్తిగా చేసిండు. ఇప్పుడు వాళ్ళు చూడని ఊర్లు కూడా చూస్తున్నారు, ఏదో సేవ అని. జమ్మూ కాశ్మీర్ అంతా తీసుకెళ్తాడు ఆయన. ఇంటనే ఉంటా, అరే 4 రోజులు ఖాళీ వచ్చి మళ్ళీ అవుతుంటే దేవుడు పిలుస్తుండు, వజ్రక్క పా అన్నది అంతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూడలేని ఊర్లు కూడా చూస్తుండ్రు. అదే కదా, కళలు కూడా అనుకోలేదు. నేపాల్, జమ్మూ, మరి ఇంకా బద్రీ కేదార్ దగ్గర గంగోత్రి, యమునోత్రి కూడా చూసుకున్నారు. వాళ్ళ తాకత్ లేదంతా, ఉన్నోళ్ళే పోలేరు, టైం తీయలేరు. ఇప్పుడు ఉన్నోళ్ళది ఎట్లుంటుంది, పని ఉద్యోగాలు ఉంటాయి, కార్ఖానాలు ఉంటాయి, ఇవన్నీ ఇడిచిపెట్టి అయితే పోలేరు. కానీ బిడిలు చేసేటోళ్ళు, ఆడోళ్ళు, కామగారులు, వాళ్ళ పోవుడైతే దూరమే, కానీ మీ వలన అది సాధ్యమైంది. మళ్ళీ ఇట్లా కూర్చుంటారు, ఇంత దూరం పోయి వచ్చినాం అక్క, నేను ఈడున్నా, నేను ఆడున్నా అని చెప్తుంటే స్వామి దయ. కానీ అడిగైతే మీరే కదా. కాదు ఆయన్ని పంపిస్తేనే కదా మనం అడిగేసి, అక్కడి నుంచి పిలుపు రాని మనం అడిగే. నేనైతే మొదట్లో వజ్రక అంటే ఇవ్వలా అని ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా, మీకు కలవాలని. కానీ ఇంట్లో కొంచెం బయట వెళ్ళలేని పరిస్థితి, సంస్థ ఉండేనది, సంస్థ పని, దానికి ఇక ఎట్లనో చేసి ఆ రోజు మీకు కలుసుకున్నాను. వజ్రక పేరు ఇవ్వాలని ఉంటే అది మనుషులు మంచిగా లేనిదైతే పేరు కాదు, అది కూడా అంతే నిజం. ఏమో స్వామి ఏమనుకుంటుండు నాకు అది కూడా తెలియదు. మీతో మాట్లాడితే అక్క నిజంగానే అక్కతోనే ఒక అమ్మతో మాట్లాడినట్లు ఉంటుంది అక్క. చాలా మంచిగా అనిపించింది మీరు వచ్చినందుకు, ధన్యవాదాలు.